So basically, I wanted to ask, commonly we encounter many patients who come with routine health checkups. Sir. But in those health checkups, we see always reports of lipoprotein, apolipoprotein A, apolipoprotein B, and high sensitive CRP. So are these tests required for routine health checkup? And what are they used for? And is there any relationship with heart related risk? Yeah, sir, good question. Actually, these days we are seeing multiple diagnostic centers advising lipoprotein A, HSCRP, ApoB and all. లైపోప్రోటీన్ ఏ అనేది ఏంటంటే ఒక రకమైన ఎల్డిఎల్ పార్టికల్, అంటే కొలెస్ట్రాల్ పార్టికల్. ఆ కొలెస్ట్రాల్ పార్టికల్కి ఇట్ హ్యాస్ గాట్ థ్రోంబోజెనిక్, ప్రో అథెరోజెనిక్ అండ్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. అంటే ఏంటంటే అది స్టిక్కినెస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ని పెంచుతూ ఉంటుంది. సో దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది, అంటే లైక్ 30 to 50 మధ్యలో రేంజ్ ఉండాలి. అండ్ దీనిలో ఒక బేసిక్ స్టెప్స్, అంటే 5 years దాటిన తర్వాత మన ఏజ్లో లైపోప్రోటీన్ ఏ పెరగదు అన్లెస్ అదర్వైజ్ మీకు లివర్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు 5 years నుంచి మీరు చనిపోయేదాకా సేమ్ లెవెల్స్ ఉంటాయి అన్లెస్ అదర్వైజ్ యూఆర్ హ్యావింగ్ సమ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ ఇన్ ద బాడీ. ఈ రేంజ్ ఎలా ఉండాలి అని అంటే 30 కంటే తక్కువ, 50 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 30 ఈజ్ నార్మల్, అంటే యూజువల్లీ లెస్ దెన్ 30 ఉంటే యు ఆర్ సేఫ్ అన్నట్టే. 30 to 50 ఈజ్ ద రేంజ్. 50 కంటే ఎక్కువ ఉందనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ ప్రోథ్రాంబోజెనిక్, అంటే ఉన్న కొలెస్ట్రాల్ అతుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎసెన్షియల్ ఐడియా. అండ్ దీనికి గైడ్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ మీ లైఫ్ టైంలో ఒకసారి చేయించుకోవాలనే గైడ్ లైన్స్ ఉన్నాయి, అన్లెస్ అదర్వైజ్ యూ ఆర్ డీలింగ్ విత్ సమ్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్. కమింగ్ టు HSCRP అండ్ ApoB టు ApoA1 రేషియో, ఇవి కూడా మనకి గైడ్ చేస్తాయి. అంటే అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి, పేషెంట్ ఇంటర్మీడియట్ రిస్క్లో ఉన్నారా, లో రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా అనేది గైడెన్స్కి పనికొస్తాయి తప్ప వాటిని మేము టార్గెట్ చేయము. అంటే ఇప్పుడు HSCRP ఎక్కువ ఉన్నంత మాత్రాన వి డోంట్ పుట్ హిమ్ ఆన్ ఎనీ అదర్ మెడికేషన్స్. అవి ఒక గైడెన్స్ ప్రకారం, అంటే పేషెంట్ చెస్ట్ పెయిన్తో వచ్చాడు, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎలివేటెడ్ ఉన్నాయనుకో, సో ఈ విల్ ఫాల్ అండర్ హై రిస్క్. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము ఏవి చేయించుకోవాలని.